హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు నైట్ అన్నమాట. శనివారం రోజు నైట్ అయితే నేను చపాతీలైతే చేస్తున్నాను. చపాతీలోకైతే మిల్ మేకర్ కర్రీ అయితే చాలా బాగుంటుందనేసి అయితే మళ్ళీ పైగా సాటర్డే గదా! కూరగాయలైతే ఏం లేవనమాట. అన్నీ అయిపోయినాయి. మళ్ళా సాటర్డే ఎగ్గు ఇట్లా అట్లా ఏమి వండలేము గదా! మా వారు సాటర్డే రోజైతే ఏం తినరు అనేసైతే ఎగ్ వండుదాం అనుకున్నాను. సాటర్‌డే రోజు తినడనేసైతే ఇగ మళ్ళీ మీల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను. సాటర్‌డే రోజే పాప వచ్చింది. సాటర్‌డే రోజు అన్నం ఎవ్వరు తినము అనంటే ఇగ చపాతీలు చేసి మీల్ మేకర్ కర్రీ అయితే చూపిస్తున్నాను. ఫస్టు తగినంత నూనె వేసుకోవాలి. ఒక ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, టమాటా ఇట్లా వేసుకోవాలి. అవి ఫ్రై అవ్వడం కోసమైతే నేను కొంచెం ఉప్పైతే వేశాను. మనం ఏవైనా సరే కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డ గానీ, ఏదైనా అనుకుంటే కొంచెం ఉప్పేసుకోవాలి అందులో. తొందరగా ఫ్రై అవుతాయి. కొంచెం తగినంత అల్లం ఎల్లిపాయగడ్డ పేస్ట్, తగినంత పసుపైతే వేసుకొని కలుపుకుంటున్నాను. చిన్నగా పెట్టి కలుపుకోవాలండి. ఎందుకంటే మనం కొద్దిగా చేస్తాం గదా వంట. వంట కొద్దిగా చేసేటప్పుడైతే కంపల్సరీ చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది గదా! నేనేవైనా కొంచెం చిన్నగా పెట్టే చేస్తాను. ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ కాబట్టికి జస్ట్ నేను కడిగి మాత్రమే వేస్తున్నాను. మనం మిల్ మేకర్ ఫ్రై అనుకోండి, కొద్దిసేపు నానబెట్టేస్తాము. లేదంటే వేడి నీళ్ళలా వేసి చేస్తాం గదా! నేనిక్కడ ఫ్రై కాదండి చేసేది కర్రీ. కొంచెం కర్రీ గుజ్జులాగా ఉంటే బావుంటుందనేసైతే మనం కర్రీలు చేసుకుంటే వాటర్ కాకుండా కొంచెం గుజ్జులాగా చేసుకున్నామనుకోండి దేంట్లోకైనా బావుంటుంది. మిల్ మేకర్స్ అయితే వేసి ఇప్పుడు కొద్దిగా సేపయితే మూత పెట్టుతున్నానండి. కొంచెంసేపు మూత పెట్టడం వల్ల కొంచెం మగ్గుతాది గదా! అందుకనేసైతే మూత పెట్టేసి మళ్ళీ ఇప్పుడు మూత తీసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచి తీసి ఉప్పు, కారం తగినంత ఉప్పు, కారం అయితే వేసుకుంటున్నాను. కొంచెంమంది కారం తింటారు. కొంతమంది సప్పగా తింటారు గదా! అందుకనేసైతే ఎవరికి టేస్ట్ సరిపడా వాళ్ళు వేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం గాబట్టికి మేము కొంచెం ఎక్కువే వేసాము. మనం ఫ్రై అనుకోండి ఇగ ఇంతే ఉంచేసి కొంచెం కొద్దిగా సేపు ఉంచినామనుకోండి, ఇగ ఫ్రైలా కింద ఇట్లా ఉంటది ఇలాగే. నేనైతే కర్రీ చేస్తున్నాను గాబట్టికి వాటర్ అయితే వేస్తున్నాను. కొంచెం తగినంత వాటరయితే వేసుకొని, ఇగ మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. మిల్ మేకర్ కర్రీ అయితే కొంచెం తొందరగానే అవుతుందండి. ఎక్కువ టైం అయితే తీసుకోదు. చాలా సేపు ఉడకాలి అనేదైతే ఏముండదు కదా! మళ్ళా సాటర్‌డే గదా! ఏం కూరగాయలు లేవు అనేసైతే నేనైతే మిల్ మేకర్ కర్రీ చేశాను. కూరైతే అయిపోయింది. ఇగ లాస్ట్‌లో అయితే కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి బంద్ చేసేదేనండి కూర. పొయ్యి బండ ఎందుకు ఎక్కి కూర్చున్నానంటే, ఇగ చపాతీలయితే చేస్తాను. ఈ కూర అక్కడ సైడే పెట్టి చిన్న మంట మీద పెట్టేసి ఇక్కడ చపాతీలు చేస్తాను అనేసైతే పొయ్యి బండయితే ఎక్కి కూర్చున్నాననమాట. ఇగ కూరైతే ఇగ అయిపోయినట్టే. ఇక్కడ సైడ్ అయితే ఇగ చపాతీలు ఇట్లా చేస్తున్నాను. ఇగ 1, 2 అంటే నిల్చొని చేయగలుగుతాం గానీ, అందరూ అన్నం తినము, చపాతీలే తింటాము అంటే ఇగ మొత్తం అందరికి సరిపడా చపాతీలే చేశాననమాట. కూరైతే రెడీ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ సైడ్ అయితే ఇగ చపాతీలయితే ప్రిపేర్ చేయనీకైతే చపాతీలు చేయనీకైతే ఇక్కడ పెంక గిట్ల పెట్టేసుకొని ఇగ చపాతీలు ఇట్లా చేశాను. మన వీడియో గనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అలాగే లైక్ ఇచ్చుకోండి. మీరు లైక్ ఇయ్యడం వల్ల నాకెంతో యూజ్ అవుతుందనమాట. వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం ఫుల్ వీడియోలు చూడడానికి ట్రై చేయండి. కొంచెం ఎక్కువ సేపు చూడడానికి ట్రై చేయండి. మీకెలా అనిపిచ్చిందనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇగ చపాతీలయిపోయాయి, కర్రీ అయిపోయింది. అందరికైతే పెట్టిచ్చేస్తున్నాననమాట. ఇగ తినేసి త్వరగా తినేసాము. తినేసిన తర్వాత గిన్నెలయితే తోమేసుకొని పడుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేసుకోండబ్బా! థ్యాంక్ యూ సో మచ్. బాయ్.